च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే సోమవారం నాడు శివాలయ దర్శన సందర్భంగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా ఈనాటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మీరు గొప్ప ప్రతిభావంతులు కాకపోయినా నేర్చుకోవాలన్న తపన బలంగా ఉంటే మీలోని లోపాలను అధిగమించగలుగుతారు. తద్వారా జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. నేర్చుకోవాలన్న తపన, జిజ్ఞాస లేకపోతే మాత్రం మీరెంతటి సహజ సిద్ధ ప్రతిభావంతులైనా సాదాసీదా ఫలితాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక ఈనాటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం. ఈ రోజు తిథి ఆషాఢ బహుళ పంచమి, రాత్రి 8:24 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర, రాత్రి 8:42 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈ రోజు నుంచి ఆశ్లేష కార్తె ప్రారంభం, రాత్రి 12:36. ఇక ఈనాటి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. కుజ బుధులు మిథునంలోను, రవి గురువులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, శుక్రుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థికపరమైన విషయాలలో మార్పులు అయితే గోచరిస్తున్నాయి. అయితే ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మిత భాషణ చేస్తూ ఉండాలి. అలాగే ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటుగా వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. ఇక మేషరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే వైద్య సంబంధంగా పనులు చేస్తున్న వారికి మాత్రం మార్పులు ఉండే అవకాశం అయితే గోచరిస్తోంది. యువతులకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. మేషరాశికి చెందిన వారు ఈ రోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా అనుకూలత అనేది మాత్రం గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా శ్రమ అధికంగా ఉండటం అనేది కనపడుతూ ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీ ఇంటికి సంబంధించి అలాగే అనేక విషయాలకు సంబంధించి శ్రద్ధాశక్తులు మీరు కనబరుస్తూ ఉంటారు. సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీరు మీ ఆత్మీయులను కలవటము, అలాగే దీంతో పాటుగా బంధుమిత్రులతోటి సమయం గడిపే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం పనులు నెమ్మదిగా పూర్తవటం కనపడుతోంది. వ్యాపార రీత్యా అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం లేదా ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఉండటం లేదా వాయిదా పడటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నా అవి ఆశించినట్టుగా పనులు పూర్తి కాకపోవటం మీకు
ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ప్రయత్నం కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా పోటీ పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకి ప్రతికూలత అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు బిల్వాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. ఇక విజయానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే కెరియర్ మంత్ర ఏంటో చూద్దాం. నేటి కెరియర్ మంత్ర: మీరు జీవితంలో సరైన ఎదుగుదల లేకుండా ఉన్న చోటే ఉండిపోతున్నారా? అందుకు కారణం మీ ఉద్యోగమో, తల్లిదండ్రులో, పరిస్థితులో కాదు, మీరే. చెయ్యవలసిన పనిని చెయ్యాల్సిన సమయంలో చేయకుండా నిత్యం కంఫర్ట్గా ఉండడానికి మీరు మొగ్గు చూపుతుండడమే మీ ఎదుగుదలను అడ్డుకుంటోందన్న కఠిన వాస్తవాన్ని గుర్తించండి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా మార్పులు చేర్పులు ఉండటం, నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సంబంధిత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఇక కర్కాటక రాశికి చెందిన యువతీ యువకులు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు, ఉద్యోగంలో సానుకూలంగా ఉండటం, దీంతోపాటు వ్యాపారంలో అభివృద్ధి అనేది వీరికి గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పనులు వాయిదా పడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉండటం కూడా గోచరిస్తోంది. చేస్తున్న ఉద్యోగంలో కూడా సానుకూలత లేకపోవటం వల్ల నిరాశకు గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. సింహరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే భాగస్వామ్య వ్యాపారాల వలన ఇబ్బందికి గురవుతూ ఉంటారు. స్పెక్యులేషన్స్, అలాగే ట్రేడింగ్, వీటిపైన ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఆర్థికంగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అలాగే ప్రైవేటు రంగాలలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. సింహరాశికి చెందిన వారు ఈ రోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ఆర్థిక స్థిరత్వం అనేది గోచరిస్తోంది. హఠాత్తుగా ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకి ఆశించిన విధంగా వ్యాపారాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన వ్యాపారాలు, దీంతో పాటు నూతన భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు, స్థిరాస్తి సంపద పెరిగే అవకాశాలు, స్థిరాస్తి కొనుగోలు లాంటివి జరిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. కన్యా రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనుకూలత గోచరిస్తోంది. అలాగే మీరు గనక విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే అందులో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. అయితే మీ కుటుంబ సభ్యులతోటి మాత్రం మీకు చికాకులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈ రోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. నిత్య జీవితంలో పాటించదగిన వాస్తు నియమాలు ఏంటో ఈనాటి వాస్తు సూత్రాలు చూద్దాం. ఈశాన్యంలో పూజగది ఉండటం మంచిది. పూజగదిలో విరిగిన విగ్రహాలు అస్సలు ఉంచకూడదు. ఒకే దేవతకు సంబంధించిన అనేక విగ్రహాలు పూజా గృహంలో ఉండకూడదు. పూజగది లేదా పూజా మందిరం పరిశుభ్రంగా ఉండాలి. దీపాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంచాలి. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు కొనేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. స్థిరాస్తులపైన పెట్టుబడి లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ చేస్తున్నారో వారికి మాత్రం నిరాశ కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి.
ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక తులారాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారికి మాత్రం సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలత కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి మాత్రం శ్రమ, నిరాశ ఇవి రెండూ కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన వారు ఈ రోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కుటుంబము, కుటుంబ శ్రేయస్సు వీటి గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. స్థిరాస్తులు కొనేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. నూతన వస్తు వాహనాలు అమర్చుకునేందుకు ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇల్లు మారటం లేదా మీరు కొత్త ఇల్లు కొనటం ఇలాంటివి మీకు ఎక్కువగా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి విశేషమైన అభివృద్ధి కూడా కనపడుతూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తారు. స్పెక్యులేషన్స్, ట్రేడింగ్స్ చేస్తున్న వారికి ఆర్థిక స్థిరత్వం కూడా గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండటం వలన మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి అనుకూలత, వ్యాపారస్తులకి కూడా అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. అయితే మీరు అనుకుంటున్న పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఈ రోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంది. కుటుంబ పరంగా కూడా అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లాంటివి ఉండే అవకాశం కనపడుతోంది. అయితే మీరు ప్రయాణాలు అధికంగా చేయటం వలన కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. పాత స్నేహితుల్ని, బంధువుల్ని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం అనేది గోచరిస్తున్న ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనురాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే ముఖ్యులను కలుస్తారు. ఆత్మీయులతోటి సమయాన్ని గడుపుతారు. ఇతరులని విమర్శిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహార నియమాలు పాటించాలి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈ రోజు చంద్రశేఖరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇక నేటి సక్సెస్ టిప్ ఏంటో పరిశీలిద్దాం. సక్సెస్ టిప్: జీవితంలో చాలా సందర్భాలను పర్వతారోహణతో పోల్చి చెప్పొచ్చు. పర్వతారోహణలో నడక సాగే కొద్దీ మీరు దారిని మరింత స్పష్టంగా గుర్తించటం మొదలు పెడతారు. జీవితం విషయంలోనూ అంతే. అన్ని సమాధానాలు ముందే తెలియనక్కర్లేదు. పనిని ప్రారంభించే ధైర్యం మీకుంటే దాన్ని పూర్తి చేసేందుకు కొత్త దారులు వాటంతటవే కనిపిస్తాయి. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు సంతానము, వారి అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. నూతన పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగటం అనేది కనపడుతోంది. అలాగే ఆగిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. మకర రాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే మీ నూతన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు, లేదా ఆ పనుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే మీ స్నేహితులతోటి, బంధువులతోటి కలిసి మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకున్నారో దాని గురించి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఇక మకర రాశికి చెందిన వారు ఈ రోజు రుద్ర కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి, అనారోగ్యం కనపడుతోంది. దీంతో పాటు ఆగిపోయిన పనులు పూర్తి చేయాలని ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో
మాట పట్టింపులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ, ధన నష్టము, వ్యాపారపరమైన ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా వాయిదా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. జాప్యం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశికి చెందిన యువతీ యువకులను గనక పరిశీలించినట్లయితే అనవసరపు ఆందోళనకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ పాత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో లేదా మీరు చేసిన ఆర్థికపరమైన రుణాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చాలని మీ పైన ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దారిద్ర్య దహన శివస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత ఉన్న ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన మార్పులు, చేర్పులు కనపడుతున్నాయి. అలాగే మీరు గనక మీ స్థిరాస్తులు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో కూడా అనుకూలత అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఉంటారు. అలాగే ప్రతికూలంగా ఉన్న విషయాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మీనరాశికి చెందిన యువతీ యువకులను కనుక పరిశీలించినట్లయితే వీరికి వృత్తి వ్యాపారాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతున్న శ్రమకు కూడా గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మీ పెద్దల సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. దుబారా ఖర్చు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే గ్యాడ్జెట్స్ నుంచి దూరంగా ఉండాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. ఈరోజు సోమవారం సందర్భంగా 12 రాశుల వారికి శివానుగ్రహం కలగాలని ఆశిద్దాం. అలాగే కార్యజయం కోసం, మనోనిబ్బరం పెరగటం కోసం శివుడిని ఓం శ్రీ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా స్మరించుకోవాలి. శ్రీరస్తు శుభమస్తు. శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడం ద్వారా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆలయంలో ఉన్నటువంటి నవగ్రహాలను దర్శనం చేసుకోవాలి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళను నీటితో శుద్ధి చేసుకొని ఆ తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోవాలి. పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత నంది కొమ్ముల మధ్యలో నుంచి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు ప్రదక్షిణల కంటే శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా ఇంకా విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకున్నప్పుడు పరమేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావచ్చు. అలాగే శివాలయానికి వెళ్ళే సమయంలో తప్పనిసరిగా విభూతి ధారణ చేసి శివాలయానికి వెళ్ళాలి. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటుంది శాస్త్రం. రుద్రుడు కానివాడు రుద్రారాధన చేయరాదని అర్థం. అందుకే ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా విభూతి ధారణ చేసి శివాలయానికి వెళితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. యా దేవీ సర్వరూపేణ మాతృరూపేణ సంస్థిత, యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. పక్షికి ఎవరు చెప్పారు గుడ్డులో పిండ ఉంది నువ్వు పొదిగితే నీకు పిల్ల పుడుతుందని? దానికి చెప్పడం కాదు, చెప్పడానికి మనకి శక్తి ఉందా? అదో గుడ్డెడుతుంది, ఎక్కడికో వెడుతుంది, వస్తుంది, దానికి తెలుసు అందులోంచి తన పిల్ల వస్తుందని. చటుక్కును కూర్చుంటే గుడ్డు పెంకు పగిలిపోతుందని కూడా దానికి తెలుసు. కొద్దిగా దూరం వెళ్ళి నడవని పక్షి 2 కాళ్ళతో నడిచి వచ్చి 2 కాళ్ళు దూరంగా పెట్టి మెల్లగా కడుపుని ఆ గుడ్డు పెంకు మీదకి దింపుతుంది.
ఆ గుడ్డు పెంకు అమ్మ కడుపుకున్న వేడిని గ్రహించి వేడెక్కుతుంటే ఆ వేడి వలన లోపల ఉన్న పిండము పొదగబడుతుంటే లోకంలో సహజంగా స్త్రీలు 7వ నెల 8వ నెల వచ్చిన తర్వాత ఏదో చటుక్కున కై అని అలా అన్నారు, ఉలిక్కిపడ్డారు అంటే లోపల తంతున్నాడండి అంటారు. అలా ఆ గుడ్డు పెంకు లోపల ఉన్న పిండము ఆ తల్లి పక్షి యొక్క కడుపు వేడికి పొదగబడుతుంటే అది పరమానందపడిపోతూ మూసిన కన్నుల వెనక ఉన్న ఆనందాన్ని ఏ చిత్రకారుడు గీయగలడు అని అడిగారు రామకృష్ణ పరమహంస. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. ఆవిడ కదూ అమ్మగా ప్రతి ప్రాణిలోకి ప్రవేశించి కాపాడుతోంది. మొగ్గలో ఏదో పాల్కురికి సోమనాథుడు చెప్పినట్టు మొగ్గలో పసరికతనం, మొగ్గ పువ్వు అయినప్పుడు సువాసన. ఇన్ని కబుర్లు చెప్పే నాకు లోపల పదార్థం అయిపోతే తెలుస్తుందా? యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో ఆవిడే చెప్తోంది మంట పెట్టించి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఆ తల్లి నిద్రారూపంలో ఉండి ఒరే నాన్న నీ ఇంద్రియాలు బడలిపోయారా, పడుకోరా, నీకు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తానరా, అందులో బడలికంతా తీర్చేస్తా, మళ్ళీ రేపు పొద్దున్న నవనవలాడుతూ లేదుగాని అని జోల పాడి పడుకోబెట్టేస్తోందా? యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అసలు ఆవిడ త్రైలోక్య రక్షణ చేయకుండా ఎక్కడుంది? అనుక్షణం ఆమె కదలిక ఎక్కడుంటే అక్కడ ఆవిడుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఆవిడే. ఇన్ని భావములు నాలో నిలబడేటట్టు, అవి ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టు, అవి మాట్లాడడానికి నా ఊపిరిని వాక్కుగా మారుస్తూ చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు, వినగలిగిన ప్రజ్ఞ మీకు ఇచ్చి అనుగ్రహిస్తున్న తల్లి ఎవరు? ఆమెయే. పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఆవిడ రూపాలే అయినప్పుడు ఆమె కాక 3 లోకములను రక్షిస్తున్న వాళ్ళెవరు? ఆవిడే రక్షిస్తోంది.